మరి ఎవరన్నా ప్రేరేపణ గలవారు మరి సాక్ష్యం చెప్పుతా అంటే రండి, ముందుకు చిన్న సాక్ష్యం చెప్పండి. మరి చిన్న సాక్ష్యం ఇందాం. మరి హల్లెలూయా. దేవుని నామానికి వందనాలు. ఆత్మీయ తల్లిదండ్రులకు వందనాలు. ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరికి వందనాలు. దేవుని నామాన్ని బట్టి మేము ఇక్కడున్న ప్రతి ఒక్కరికి తెలుసు, కానీ మేము ఎలా ఈ మందిరానికి వచ్చామో కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. మేము 2009లో వచ్చాము ఈ స్థలాలకి. ఎందు నిమిత్తం వచ్చామంటే దేవుడు ఎందుకో పోయిన నెల మేము ఖమ్మం నుంచి ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి నీవు ఎలా ఈ స్థలాలకు వచ్చావో కానీ ఇక్కడ ఎవరికీ తెలియదు, నువ్వు నీ సాక్ష్యం ఎందుకు నువ్వు చెప్పట్లేదని దేవుడు నన్ను ప్రతి వారం నన్ను ఎందుకు గద్దిస్తున్నాడు, ప్రేరేపణ చేస్తున్నాడు. కానీ నేను చెప్పాలంటే నాకు ఒకలాంటి భయము, నేను చెప్పలేకపోతున్నాను. నేను భయంకరమైన చాతబడి శక్తితో ఈ స్థలానికి వచ్చాను. అసలు ఎట్లా అంటే నా భర్త అన్ని స్థలాల్లో తిప్పాడు. అసలు హిందూస్ దగ్గరికి కానీ ఎక్కడికి, మాది సిఎస్ఐ, మేము మా మ్యారేజ్ అయింది సిఎస్ఐలోనే, మేము పుట్టింది పెరిగింది మొత్తం సిఎస్ఐ సంఘంలోనే. అక్కడికి వస్తున్నాము కానీ ఎలా ఇందో తెలియదు. కానీ అసలు 2-3 సంవత్సరాలు అనేక స్థలాలకి తిప్పాడు, అనేక చర్చిలలో తిప్పాడు, అనేక స్థలాల్లో తిప్పి అసలు ఇక నా భర్త విసిగిపోయాడు. మా అత్త కూడా ఎందుకు పెళ్ళై మేము 2 సంవత్సరాలే మంచిగున్నాం, 3వ సంవత్సరం నుంచి మాకు చికాకులు, ఒకరికి బాగుంటే ఒకరికి బాగోదు, ఒకరికి బాగుంటే ఒకరికి బాగోదు. హాస్పిటల్లో తిరుగుతున్నాం, అనేక స్థలాలకి తిప్పుతున్నాడు, అయినా కానీ నాకు తగ్గట్లేదు. ఒక్కో నెలలోనేమో భయంకరంగా బ్లీడింగు, ఒక్కో నెలలోనేమో తలనొప్పి, అట్లా ప్రతి నెల శాలరీ వచ్చే టయానికల్లా నాకు ఏదో ఒక బలహీనత. అలాగా తిప్పుతూ ఇంకా భయంకరంగా మా చాతమడి శక్తి నాలో పనిచేయడం మొదలైపోయింది. రోజులు సంవత్సరాలు గడిచే కొద్దీ ఇక నన్ను ఒక్కదాన్ని ఉంటే నేను బయటికి వెళ్ళిపోతున్నాను, అసలు ఇంట్లో ఉండట్లేదు. అసలు ఇంకా తను నన్ను వదలకుండా షాప్ కూడా మానేసి ఇంట్లోనే ఉంటున్నాడు. మా అత్తయ్యకి అప్పచెప్తే మా అత్తయ్య స్నానానికి వెళ్ళినా లేదా కూరగాయలు తేయడానికి బయటికి వెళ్ళినా కానీ తను వచ్చేలోపు నేను బయటికి వెళ్ళిపోతున్నానంట. అసలు ఇంకా నాకు తెలివి వచ్చిన తర్వాత మా అత్తయ్య నాకు చెప్పేది, ఇక నా భర్త కూడా తీసుకెళ్ళి తాయితులు కూడా కట్టించారు. తాయితులు కట్టించినా కానీ ఆ తాయితు నా ఒంటి మీద కాదు కదా, అసలు ఉండలేదు. నన్ను అక్కడ తాయితు కట్టించి స్నానానికి వెళ్ళాడు. స్నానానికి వెళ్ళి వచ్చేలోపు నేను ఇంట్లో లేనంట, ఇంట్లో లేను, ఎటు వెళ్ళానని మొత్తం వెతికితే అసలు రోడ్డు మీద నేను ఎటో వెళ్ళిపోతున్నానని తీసుకొచ్చి నన్ను ఇంట్లో ఉంచాడు. అట్లా 3-4 సంవత్సరాలు తిప్పిన తర్వాత ఇంకా విసిగిపోయి తను బ్రతికితే నేమో దేవుడికి అప్పచెప్తాను, లేదా చనిపోతే పాతి పెట్టేస్తానని నా భర్త నిర్ణయం తీసుకున్నాడు. ఇంకా ఎవ్వరు చెప్పినా ఇంకా నేను ఎక్కడికి తీసుకెళ్ళలేను, నా ఓపిక నశించిపోయింది అనేసి నిర్ణయం తీసుకొని ఇక్కడ జాన్సన్ అని మాకు చుట్టాలే, అరుణక్క జాన్సన్, అప్పుడు వాళ్ళు వచ్చేవాళ్ళు. వాళ్ళు అన్నారు, ఇంక అన్నయ్య నువ్వు ఇంతగానో ఇబ్బంది పడుతున్నావు, వదిని తీసుకొని ఇంకా నువ్వు ఇక్కడ రాజపేటలో ఉన్నారు అమ్మగారు, మేము అక్కడికి వెళ్తున్నాము, వదిని తీసుకురా అంటే చెప్పాడు. ఇంక నేను ఎక్కడికి తీసుకెళ్ళను జాన్సన్, నా వల్ల కాదు, నేను విసిగిపోయాను అనేసి అన్నాడు. అంటే లేదన్నయ్య ఒక్కసారి నువ్వు తీసుకురా అంటే నేను తీసుకురాను అన్నాడు. ఆ అబ్బాయి ఒక మంగళవారం వచ్చి వదినా నువ్వు తయారుగా నేను తీసుకెళ్తానని, అన్నయ్య కూడా మా ఆయన కూడా నన్ను తీసుకురాలే, ఆ అబ్బాయి ఇక్కడికి తీసుకొచ్చి అక్కతో ప్రార్థన చేపించాడు. మా 7 వారాలు రండి, వస్తే దేవుడు కార్యం చేస్తాడు అని చెప్పినా కానీ నమ్మలేదు. 7 వారాలు కానీ నేను ఒక్కదాన్ని, అబ్బాయి నన్ను తీసుకొచ్చాడు. 3 వారాల తర్వాత నాకు మంచిగా ఉన్నది చూసి అప్పుడు నా భర్త ఈ స్థలాలకి నడిపించబడ్డాడు. ఆ రీతిగా నేను ఆ రోజు 2009లో ఈ మందిరంలో అడుగు పెట్టాను. ఈ రోజు వరకు కూడా మాకు కష్టమైన నష్టమైన దేవుడు మమ్మల్ని ఈ స్థలాల్లో మేము స్థిరపరచబడ్డాము, బలపరచబడ్డాము. ఈరోజు ఈ రీతిగా ఉన్నామంటే కేవలము దేవుడి యొక్క కృప, ఆత్మీయ తల్లిదండ్రుల ప్రార్థన, మా యొక్క విశ్వాసమును బట్టే.
నా భర్తను అన్నారు అందరూ, ఇంకా నువ్వు ఎందుకురా పెళ్ళి చేసుకొని కూడా నీకు సుఖం లేదు, నువ్వు ఇంకా వదిలిపెట్టేసే అని కూడా అన్నారు. ఆయన అన్నాడు, నేను దేవుని మందిరంలో నేను వివాహం చేసుకున్నాను, నేనైతే వదిలిపెట్టను, చనిపోయినా బ్రతికినా దేవుని మహిమార్థమే ఉంటాను, కానీ నేనైతే వదిలిపెట్టను అన్నాడు. కానీ ఈ స్థలాలకు వచ్చిన తర్వాత ఈరోజు నేను కానీ నా భర్త కానీ ఈ రీతిగా ఉన్నామంటే కేవలము ఆత్మీయ తల్లిదండ్రుల ప్రార్థన, కేవలము మా యొక్క విశ్వాసము, నా భర్త యొక్క విశ్వాసము నా విశ్వాసమే. కానీ అది ఎవ్వరు ఏది దేవుడు మాకు ఒక, నేను ఆత్మీయ తల్లి అని ఎప్పుడు నేను ఎవరికి బయట చెప్పినా, మాకంటూ నా తల్లి నా తండ్రి నాకు సపోర్ట్ ఎవరు లేకపోయినా కానీ నాకు తల్లిదండ్రులు అంటే భద్రాచలం పాస్టర్ గారే. నేను ఎక్కడికైనా మా తల్లిదండ్రులనే నేను సాక్ష్యం ఇస్తాను. మేము ఇలా ఉన్నామంటే దేవుడి యొక్క కృపే. అదే కాకుండా ఇంకొక సాక్ష్యం ఏంటంటే, పోయిన సంవత్సరం కాకుండా అంత ముందు సంవత్సరం నా భర్తకి స్ట్రోక్ వచ్చి ఒక్కడే ఇంట్లో ఉన్నాడు. ఆత్మీయ తల్లిదండ్రి వాళ్ళు వివాహం కానీ బయలుదేరారు. అదే స్థలాల్లో నేనేమో డ్యూటీకి వెళ్ళాను, నాకు తెలియదు. ఆత్మీయ తల్లిదండ్రులు అన్నయ్య వస్తున్నాడు, అన్నయ్యని కూడా తీసుకెళ్దాం అనేసి అన్నారంట. బయటికి వెళ్ళాల్సిన వాళ్ళు ఆగి తాళం తీసి అమ్మగారితో ప్రార్థన చేయించుకుంటానని అలాగే పడిపోయాడంట. నాకు కూడా తెలియదు, అయ్యగారు చెప్పారు. అట్లా తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశారు. అయ్యగారే తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసి 2-3 హాస్పిటళ్ళల్లో తిప్పి మళ్ళీ హాస్పిటల్లో జాయిన్ చేసి అన్ని టెస్టులు చేపించి అప్పుడు ఎప్పుడో మధ్యాహ్నం 2 గంటలకి నా దగ్గరికి వచ్చి, కుమారి వసంతకి బాగాలేదు. నాకు చెప్పడానికి అయ్యగారు భయపడుతున్నాడు, ఎందుకంటే నాకు హై బీపీ అని అయ్యగారికి తెలుసు. నేనెక్కడ పడిపోతానో అని నాకు చెప్పకుండా వసంతకి బాగాలేదు, హాస్పిటల్లో జాయిన్ చేశామని చెప్పి మెల్లగా నన్ను తీసుకొచ్చి మెల్లగా దారిలో వస్తూ వసంత పరిస్థితి ఇది అని చెప్పి తీసుకొచ్చారు. అప్పుడు అది ఫాస్టింగ్ ప్రేయర్స్ స్టార్టింగ్లో పోయిన సంవత్సరం కాకుండా అంత ముందు సంవత్సరం. కానీ దేవుడు ఎంతగానో ఆ సమయంలో ఆత్మీయ తల్లిని పెళ్ళికి వెళ్ళకుండా ఆఫ్ చేసి ఆ స్థలాల్లో ఆ సమయంలో ఆత్మీయ తల్లిదండ్రుల్ని ఉంచి నా భర్తని దేవుడు కాపాడినందుకు దేవుడికి వందనాలు. హాస్పిటల్లో ఇక్కడైతే కష్టమమ్మ, ఖమ్మం తీసుకెళ్ళాలి అనేసి అన్నారు. ఖమ్మం తీసుకెళ్ళాలంటే అసలు ఎలా ఏంటి అనేసి అని అయ్యగారే ముందుండి తండ్రిలాగా అసలు అయ్యగారిని తీసుకుని మేము హాస్పిటల్కి వెళ్ళాము. హాస్పిటల్లో అయితే అసలు డబ్బులు కట్టకుండా సంకల్పాలో అసలు చూడరంట. అలాంటిది మాకు ₹1 కూడా కట్టించుకోకుండా స్టంట్ వేశారు, జాయిన్ చేసుకున్నారు. కేవలం ఈరోజు నేను కానీ నా భర్త కానీ ఇలా దేవుడు మందిరంలో ఉండి దేవుడి నామాన్ని ఘనపరుస్తున్నామంటే కేవలం ఆత్మీయ తల్లిదండ్రుల ప్రార్థన, దేవుడి యొక్క కృప, మా యొక్క విశ్వాసమే తప్ప ఏది కాదండి. మా బంధువులు కాదు, స్నేహితులు కాదు, రక్త సంబంధులు కాదు, అసలు ఎవ్వరూ ఏది కాదు. ఏ కష్టమైనా ఏ నష్టమైనా మేము ముందుగా వచ్చేది మా యొక్క తల్లిదండ్రుల యొద్దకే, కానీ ఏది కాదు. కానీ ఈరోజు మేము ఇలా ఉన్నామంటే మా యొక్క తల్లిదండ్రుల యొక్క కృప, దేవుడి యొక్క కృపనేనండి. దేవుడు ఈ చిన్న సాక్ష్యము దీవించి ఆశీర్వదించునుగాక. సంఘం కూడా ఎంతగానో నా భర్త కోసం, నా కుటుంబం కోసము హాస్పిటల్లో ఉన్నప్పుడు సంఘం అంతా ఎంతగానో ప్రార్థన చేశారు. మీరు ప్రార్థనలు, దేవసేవకుల యొక్క ప్రార్థనలు దేవుడు ఆలకించి మళ్ళీ నా భర్తని ఈ రీతిగా మందిరంలో వాడబడే విధంగా ఉంచినందుకు, మీరు చేసిన ప్రార్థనలకు ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడి నామంని వందనాలు. అలాగే నా కుటుంబంలో గర్భఫలం కోసం మీరందరూ నా కోసం ప్రార్థన చేయండి. బిడ్డలు లేక నేను ఎంతగానో నిందించబడుతున్నాను, కానీ అదంతా దేవుడికే తెలుసు. కానీ సంఘం అంతా నా కోసము, మా కుటుంబం కోసము ప్రార్థన చేయాలని ఈ చిన్ని సాక్ష్యము దేవుడు దీవించునుగా. ఆమేన్.